మహాశివరాత్రి ఉత్సవాల కోసం జనగామ గ్రామంలోని శ్రీ 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 త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి దక్షిణ భారతదేశంలో ఏకైక త్రిలింగ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది జనగామ శివాలయం. చారిత్రక విశిష్టతను కలిగి ఉన్న ఈ ఆలయంలో బుధవారం జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేపట్టారు. గత సంవత్సరం సుమారు 30,000 మంది భక్తులు ఇక్కడి ఉత్సవాలకు హాజరైన నేపథ్యంలో ఈ దఫా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని ఉత్సవ కమిటీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్పొరేషన్ శాఖ సహకారంతో గతంలో కంటే ఘనమైన ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులను సమకూర్చారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రారంభమయ్యే మహాశివరాత్రి ఉత్సవాలకు పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు జనగామ నారాయణ, ఆలయ అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ కోరారు. ఉత్సవాల ఏర్పాట్లకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యేకు, సింగరేణి కార్పొరేషన్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రేపు ఉదయం 3 గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇక్కడ జనాల తాకిడి. ఎల్లుండి మధ్యాహ్నం వరకు సుమారు 30,000 నుంచి 40,000-45,000 మంది ఇక్కడ దర్శించుకునే అవకాశాలున్నాయి. గత సంవత్సరంలో ఒక 30,000 పైచిలుకే మనకి ఇక్కడ భక్తులు రావడం జరిగింది. ఉదయం నుంచి తెల్లవారి సుమారు 30-32 గంటలు ఇక్కడ ఉస్కవస్తరాలని మంది ఉంటారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 5,000-10,000 పెరుగుతున్నారు. ఇక్కడ దేవాలయం ప్రాచుర్యంలోకి వస్తున్నది ఇప్పుడే. కాబట్టి ఈ రోడ్డు ద్వారా కూడా ఇప్పుడు ఈసారి చాలా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దానికి తగ్గట్టు కమిటీ వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్స్ కానీ, వాలంటీర్ కానీ, మంచినీళ్ళ సదుపాయం కానీ, వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్స్ కానీ, పార్కింగ్ ప్లేస్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. భక్తులు కూడా సహకరించి తొక్కిసలాటలు ఆవేశపడకుండా నిదానంగా మంచి ఆ యొక్క హరహర మహాదేవ అనుకుంటూ ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు వచ్చే భక్తులందరికీ శుభాకాంక్షలు. రేపు జరగబోయే ఈ ఉత్సవంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కమిటీతో పాటు ఇతరి ముఖ్యులైనటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారి అండ్ సింగరేణి సంస్థ వారి సహకారంతో అర్చకుల వల్ల సూచనలు, ఎమ్మెల్యే గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. రేపు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా చక్కగా దర్శనం చేసుకొని పోయడానికి అన్నింటికి కమిటీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపు మంచిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోగలరు. పోలీసు సిబ్బంది కూడా వస్తున్నారు. సింగరేణి సంస్థ నుంచి ఎస్ఎంపీసీ వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఎలాంటి అసౌకర్యం ఉండదు. భక్తులు వచ్చి మంచిగా చక్కగా వచ్చి దర్శనం చేసుకోవాలి. మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. రెవెన్యూ అందరి సహకారంతో రేపు మేము విజయవంతంగా చేస్తామని కమిటీ ఒక నమ్మకంతోనే ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రేపటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం.